నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. రైలు ప్రమాద బాధితులను సీఎం జగన్ పరామర్శ, మృతులకు నివాళులు. గుంటూరులో కుటుంబ కలహాల నేపథ్యంలో డాక్టర్ హత్య, సీసీ కెమెరాల ద్వారా ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు. మంత్రి అంబటి రాంబాబు కట్టప్ప బానిసల, అంబటిపై దాడి ఘటన జాజీకి అంటగట్టడం సిగ్గుచేటు అన్న జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు. విజయనగరం జిల్లా కాంటకపల్లి రైలు ప్రమాద బాధితులను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి చిత్రపటాలకు సీఎం నివాళులు అర్పించారు. ఇక విజయనగరం చేరుకున్నటువంటి సీఎం జగన్ కాంటకపల్లి దగ్గర రైలు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. కాగా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఇక 100 మందికి పైగా బాధితులు గాయాలయ్యాయి. విజయనగరం సహా విశాఖపట్నం బాధితులు చికిత్స అందిస్తున్నారు. ఇక మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తూ ఉన్నారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గుంటూరు కొత్తపేటలోని సురక్ష ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్ రామాంజనేయులు అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. అబ్బాయి పలకడం రావట్లే. గుంటూరు కొత్తపేటలోని సురక్ష ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్ రామాంజనేయులు అనుమానాస్పద మృతి స్థానికంగా కలకలం రేపింది. కొత్తపేటలోని ఆయన ఇంటిలో చనిపోయి ఉండడాన్ని గమనించిన సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు. వంటిపై తలపై గాయాలున్నాయి. అయితే రామాంజనేయులు మొదట అక్క కూతురునే వివాహం చేసుకున్నాడు. అనంతరం ఆమెతో విభేదాల నేపథ్యంలో విడాకులు కూడా తీసుకున్నారు. అదేవిధంగా తనకు పరిచయమైనటువంటి స్వాతిరెడ్డిని వివాహం చేసుకున్నారు. 2 ఏళ్ల క్రితం వివాహమైన తర్వాత స్వాతిరెడ్డి పీజీ చేసేందుకు అమెరికా వెళ్ళింది. వచ్చే నెలలో ఆమె ఇండియాకు తిరిగి రానుంది. అయితే స్వాతిరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు స్థానికులు చెబుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే రామాంజనేయులు హత్య చేసి ఉంటారన్న భావన వ్యక్తం అవుతోంది. రాత్రే వైజాగ్ నుండి వచ్చిన రామాంజనేయులు తెల్లవారేసరికి ఆయన ఇంటిలోనే విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఇక సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. అంబటి దాడిపై కాపులంతా సంఘీభావం తేలలేదని కాపులకు మాయమాటలు చెప్తున్నారని జనసేన పార్టీ గుంటూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. ఇక సోమవారం గుంటూరు లాడ్జి సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పార్టీకి పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు అలవాటు ప్రకారం అంబటి దాడికి సంఘీభావం యాత్ర చేయండి అంబటిని చెప్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఏం జరిగినా పవన్ కళ్యాణ్ మీద బురద చల్లుతున్నారని దుయ్యబట్టారు. రంగా గారిని చంపిన వాళ్లకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చింది జగన్ ప్రభుత్వం అని విమర్శించారు. అంబటి రాంబాబు, మంత్రి అమర్నాథ్ కాపు కులం కాదు కాబట్టే పవన్ కళ్యాణ్ని తిట్టినప్పుడు కులం ఏమైందని ప్రశ్నించారు. అంబటి మంత్రి హోదాలో ఉండి తన్నుల తిన్న సంఘటన చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. అంబటికి ఒక కట్టప్ప బానిసలాగా బతుకుతున్నాడని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు. పాలనతో మాకు పనేంటి? మా స్వార్థమే మాకు ముఖ్యం. మా రాజకీయ భవిష్యత్తే మాకు ముఖ్యం.
మా రాజకీయ భవిష్యత్తు కోసం మేము ఎలాంటి నీచానికైనా ఒడిగడతాం అన్న సందంగా ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తూ ఉన్నాం. ఒక పక్కన వర్షాలు లేక ప్రాజెక్టుల్లో ఉన్నటువంటి నీళ్లని సక్రమంగా రాష్ట్ర రైతాంగానికి వాడుకునేటటువంటి పరిస్థితి లేక, పరిస్థితి కంటే కూడా ఆ 2 ప్రాజెక్టుల నుంచి వాటర్ని సక్రమంగా ఆంధ్ర రాష్ట్రానికి వినియోగించే ధైర్యం లేక ఒక నిస్సిగ్గుగా రైతులను రోడ్డున పడేసినటువంటి ఈ ప్రభుత్వం, ఆ శాఖకు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ఇవాళ నేను తన్నులు తిన్నానని చెప్పుకుంటున్నటువంటి ఈ మంత్రి గారు రాంబాబు గారు కానీ ఒక కొత్త నాటకానికి ఈ రాష్ట్రంలో తెరలేపారు. ఏంటంటే మొన్న 27వ తారీఖున ఈ అంబటి రాంబాబు గారు ఏదో పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఏదో పని మీద పోయాడంట. అక్కడ పోతే ఈయనెవరో కొట్టారంట. ఆ కొట్టిన దానికి ఈయనకి కాపు కులం అంతా కూడా వచ్చి సంఘీభావం చెప్పలేదంట. కాపులంతా కూడా ఆ కొట్టిన వాళ్ళ మీద దాడి చేయలేదంట. దానికంట ఈ సిగ్గులేని అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఇవాళ ఆయనకి ఏదో సంఘీభావం తెలుపుతారంట. ఆ సంఘీభావం తెలపడం కోసం గుంటూరులోని ఆయన ఇంటి దగ్గర పాపం ఈ కాపు కులస్తులందరినీ పిలుచుకుని వీళ్ళు వచ్చి ఏదో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలి, తద్వారా రాష్ట్రంలో కులాల మధ్యన తగాదాలు సృష్టించాలని ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచనతో, రాంబాబు గారి భాషలో చెప్తాం, చాలా దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ ఒక కొత్త స్టోరీలు అల్లుకుంటూ పాపం వాళ్ళ సాక్షి ఛానల్లో ఇది చెప్పినట్టున్నారు, చూశాను ఇందాక. దీనికి ఆల్రెడీ నిన్ననే వాడు విజయవాడలో ఉన్నారు కదా, విజయవాడ బ్యాచ్ ఒకటి, పల్లీలు అమ్ముకునేవాడు ఒకడు, కల్తీ సారా అమ్ముకునేవాడు ఒకడు, నిన్నే పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఖండించలేదంట దీనికి. అరే అసలు అమ్మ మీ పార్టీ వాడు ఎవడు అక్కడ పోయి తన్నులు తింటాం ఏంటి, దానికి పవన్ కళ్యాణ్ గారు ఖండించడం ఏంటి? అంత కదా మిమ్మల్ని అనేది. పల్లీలు అమ్ముకునేవాడు ఒకడను కల్తీ సారా అనేది. మీరు నిజంగా రాజకీయం తెలిసినట్లయితే, ఏం మాట్లాడాలో తెలిసినట్లయితే ఉంటుంది అది. దానికి కంటిన్యూషన్గా పాపం ఎవరు మాట్లాడతలా, ఎవరు పట్టించుకోవట్లా. ఇవాళ సంఘీభావం అంట. నేను అన్నా సార్ బాబు, మీ అమ్మ మీకు ఇవి ఉన్నాయి కదా, మీకు ఎట్లాగ అలవాటే కదా యాత్రలో, ఓదార్పు యాత్రలు, సంఘీభావ యాత్రలు, కంటి తుడుపు యాత్రలు చాలా ఉన్నాయి కదా మీకు. అట్లాగే పెద్ద ఎత్తున పాపం సంఘీభావ యాత్ర అని చెప్పేసి ఊరికని రావటం ఎందుకు? అమర్నాథ్ అనే వ్యక్తి ఏదో ఒక 10 మంది బస్సు ఎక్కి ఆల్రెడీ ఒక బస్సు జరుగుతుంది, ఒక బస్సు తిరుగుతుంది కదా, 1-2-3 బస్సులే తిరుగుతున్నట్టున్నాయి. ఇంకో బస్సు వేసుకుని వచ్చినట్టే వైజాగ్ నుంచి అమర్నాథ్ నువ్వు కూడా కాపుల సంఘీభావ యాత్ర అని చెప్పేసి ఒకటి పెట్టుకుని వచ్చినట్టు బాగుండేది కదా. దెబ్బలు తిన్న కాపుకి కాపుల సంఘీభావ యాత్ర పెట్టుకుంటే బాగుండేది. మరి నాకు కూడా సిగ్గేస్తాను అనడానికి. అట్లా కాకుండా ఎందుకు తెల్లారి బయటకు వచ్చేసా? వచ్చినాడు ఏమన్నా చూసిపోయావా? అసలు నీకేమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా నీకు? నీ పక్క జిల్లాలో నిన్న పెద్ద ఎత్తున రైలు యాక్సిడెంట్ జరిగి అక్కడ కొంతమంది చనిపోయి కొంతమందికి విపరీతమైన దెబ్బలు తగిలి ఖమ్మం జిల్లా సత్తుపల్లి శివారులో ఏపీ మంత్రి అంబటి రాంబాబు కారు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న విషయం తెలిసిందే. అది ప్రమాదం కాదని తనను చంపేందుకు కుట్ర జరుగుతుందని మంత్రి అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైసీపీ నేతలు తీవ్రంగానూ ఖండించారు. గుంటూరులోని అంబటి రాంబాబు నివాసం వద్ద నుండి మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ అక్టోబర్ 27న మంత్రి అంబటి రాంబాబు ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతుండగా దాడి జరిగిందని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఆయనపై కావాలనే వ్యక్తిగతంగా దూషించి
దాడులకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. అంబటిపై జరిగినటువంటి దాడి కాపు కులం మీద జరిగిన దాడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఒక సామాజిక వర్గం దూషించి దాడులకు పాల్పడినట్లు భావిస్తూ ఉన్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి వంగవీటి రంగా సంఘటన గుర్తు చేసుకుని 88లో వంగవీటి రంగాన్ని చంపారని గుర్తు చేశారు. ఇక ముద్రగడ పద్మనాభ కుటుంబ సభ్యులపైన కూడా దాడులకు పాల్పడ్డారని తెలిపారు. ఓ సభలో అంబటి రాంబాబును చంపితే 50 లక్షలు ఇస్తారని ప్రకటించారు. అంబటి రాంబాబుకి కులం లేదా ఎవరు రారనుకున్నారా అంటూ తీవ్రంగాను మండిపడ్డారు. ప్రభుత్వంలో ఎంతో మంది కాపులు అధికారంలో ఉన్నారని తెలియజేశారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి సందర్భంలో జరిగినటువంటి ఘటన మనందరం కూడా చూసాం. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. ముఖ్యంగా ఒక రాష్ట్ర మంత్రి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో కేవలం ఆయన మీద దాడి చేయాలని, ఆయన్ని అనేక సందర్భాల్లో కూడా చూసాం. వ్యక్తిగతంగా ఆయన మీద అనేక దోషణలు చేసి ఆయన్ని ఎలిమినేట్ చేయాలనేటువంటి మాట అనేక వేదికల మీద మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఒక సామాజిక వర్గం ముఖ్యంగా కాపు కులం మీద, కాపు నాయకత్వం మీద, కాపు మంత్రుల మీద, ముఖ్యంగా కాపుల్లో ఎక్కువగా ఈ ప్రభుత్వం తరపున ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణల మీద, వారి తాలూకా విధానాన్ని అనేక వేదికల మీద నుంచి వ్యక్తపరుస్తున్నటువంటి రాంబాబు గారిని దూషించి ఆయన్ని కర్రలతో దాడి చేయాలనేటువంటి ప్రయత్నం మనందరం కూడా చూసాం. ఇది కాపు కులం మీద ఒక సామాజిక వర్గం చేసినటువంటి దాడిగానే చూస్తాం. ఎందుకంటే వారు మాట్లాడినటువంటి మాటలు కానీ, వారు దూషించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మనందరం కూడా విన్నాం. ఎంత పరుష పదజాలంతో ఏ రకంగా వారిని దూషించారో అన్నటువంటిది కూడా చూసాం. ఇది ఇక్కడ ఈరోజు మొదలైనటువంటిది కాదు. 88లో వంగవీటి మోహనరంగా గారిని చంపినటువంటి సందర్భం నుంచి, ఆ రోజు నుంచి జరుగుతున్నటువంటి దాడి అది. వంగవీటి మోహనరంగా గారిని ఆ రోజు చంపినటువంటి సందర్భాలు చూసాం. గత ప్రభుత్వంలో కాపుల గురించి పోరాటం చేసినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని ఏ రకంగా వారిని చంపాలనేటువంటి ప్రయత్నం చేసి, వారిని, వారి కుటుంబ సభ్యుల్ని వ్యక్తిగతంగా ఏ రకంగా దూషించి, ఏ రకంగా వారి మీద దాడి చేయాలనేటువంటి ప్రయత్నం చేసి, ఆయన్ని నిర్బంధించి, ఆయన కుటుంబ సభ్యుల్ని కాళ్ళతో తన్ని ఏ రకంగా దాడి చేశారు అనేటువంటిది కూడా చూసాం. ఈరోజు రాంబాబు గారు ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వారికి ఏదన్నా ఇబ్బంది వస్తే, లేకపోతే వారికి ఏదైనా కష్టం అనిపిస్తే, వారికి ఏమైనా నష్టం అనిపిస్తే, వారికి ఏమైనా బాధ అనిపిస్తే ఎవరన్నా వారు మాట్లాడాలి తప్ప ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం. ఒక సందర్భంలో వారి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఒక వేదిక మీద నుంచి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. నేను 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తాను, రాంబాబు గారిని భౌతికంగా ఎలిమినేట్ చేసినటువంటి వారు ఎవరన్నా వస్తే నేను 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానన్నటువంటి మాటలు మాట్లాడారు. ఎంత కండకావరం! తనపై జరిగిన దాడి యత్నం చిన్నదిగా చూడొద్దు, దీని వెనక కుట్ర ఉంది అంటూ ఖమ్మం జిల్లాలో కారు ప్రమాద ఘటనపై మంత్రి అంబటి రాంబాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను భౌతికంగా తొలగించారని గతంలో ఓ సమావేశంలో కొంతమంది వ్యాఖ్యానించారని, సత్తుపల్లిలో జరిగిన ఘటనకు దీనికి సంబంధం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. గుంటూరులోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో కాపు లీడర్స్తో కలిసి రాంబాబు మాట్లాడారు. తనపై దాడికి యత్నించిన వారిలో 9 మందిని గుర్తించామని, వారిలో 6గురిని అరెస్ట్ చేశారని, వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని తెలిపారు. ఇక కమ్మవారిలో ఉగ్రవాదులుగా తయారయ్యారని, వారంతా టీడీపీని నాశనం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ బలంగా ఉందని చెప్తున్నారు. ఇక మరీ అంత బలంగా ఉంటే తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. తనపై దాడి జరిగిన తర్వాత తనను పరామర్శించడానికి వచ్చిన వారికి అంబటి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో తాను భువనేశ్వరి గురించి తాను తప్పుగా మాట్లాడలేదు అంటూ వివరణ ఇస్తూ ఆమె గురించి మాట్లాడింది ఆ సామాజిక వర్గం నేతే అని అన్నారు. ఇక భౌతిక దాడులకు పాల్పడిన ఏ పార్టీ కానీ సామాజిక వర్గం కానీ బతికి బట్ట కట్టలేదని పేర్కొన్నారు. పార్టీ పెద్దలకి, ఇతర కులాల పెద్దలకి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మొన్న జరిగిన సంఘటన
చాలా చిన్న సంఘటనగా దయచేసి చూడవద్దని మనం చూస్తాం. ఎందుకంటే దీని వెనుక చాలా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అదే ఖమ్మంలో గత సంవత్సరం వనసమారాధన జరిగినప్పుడు, ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వనసమారాధన జరిగినప్పుడు ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తే నేను 50 లక్షల రూపాయలు ఇస్తాను అని ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బహిరంగంగా మాట్లాడింది. అది సోషల్ మీడియాలో వచ్చింది వాస్తవం. అంటే ఎప్పటి నుంచో ఒక కుట్ర వారిలో దాగి ఉంది అనేది అనిపిస్తూ ఉంది. నేను నా బంధువు కుమారుడైనటువంటి వ్యక్తి వివాహ నిశ్చితార్థానికి నేను వెళ్ళాను, రాజకీయ పని కోసం కాదు. ఖమ్మం అమ్మాయి ఊరు, అవనిగడ్డ అబ్బాయి ఊరు, అబ్బాయి నా బంధువు. నిశ్చితార్థానికి వెళ్ళడం జరిగింది. నిశ్చితార్థానికి వెళితే నా మీద దాడికి పాల్పడడానికి ప్రయత్నం చేశారు. చాలా బలంగా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. పోలీస్ నాకున్న హై సెక్యూరిటీ యాజ్ ఎ మినిస్టర్గా ఉండబట్టి నాకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. ఇవాళ తెలుగుదేశం వారు దాడి చేశారా, లేకపోతే ఒక సామాజిక వర్గం దాడి చేసిందా? ఏంది రాంబాబు గారు, ఒక సామాజిక వర్గాన్ని మీరు అంటున్నారు, ఈ ధర్మమేనా అని ఆ సామాజిక వర్గం వాళ్ళు అనుకోవచ్చు. ఆ సామాజిక వర్గం వాళ్ళు నాకు కూడా చాలామంది సన్నిహితులు ఉన్నారు, మరి మాట్లాడితే బంధువులు ఉన్నారు. ఒక్కటి గమనించమని మనం చేస్తున్నా, నా మీద దాడి చేయడానికి వచ్చినటువంటి వారు ఎంతమందో నాకు తెలియదు, కానీ 9 మందిని పోలీసులు గుర్తించారు, 6గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ 9 మందిలో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. నేను ఖమ్మం జిల్లా దాటి వచ్చిన తర్వాత వాళ్ళని వదిలిపెట్టారు. ఇంకా 3గురిని ఐడెంటిఫై చేశారు. మొత్తం 9 మంది ఎవరు? అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఏమనాలి దీన్ని? ఏ బీసీ లేరా తెలుగుదేశంలో? ఎస్సీ లేరా? ఇతర సామాజిక వర్గం వాళ్ళు లేరన్నమాట. దీన్ని బట్టి కిలారి రోషయ్యకు ఎమ్మెల్యే పదవి ఏటీఎం లాంటిదని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేందర్ కుమార్ ఆరోపించారు. పంట పొలాల్లో నీరు లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. మంత్రి అంబటి రాంబాబుకు ప్రాణహాని ఉంటే అది సీఎం జగన్తోనే ఉందని ఎద్దేవా చేశారు. పొన్నూరు టీడీపీ కార్యాలయంలో నిర్మించినటువంటి మీడియా సమావేశంలో ధూళిపాళ్ల మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వానికి కేవలం ప్రచార ఆర్భాటమే తప్ప రైతుల బాగోగులు పట్టవని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట పొలాలకు సాగు నీరు విడుదల చేయాలని, లేదంటే రహదారులు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. మంత్రి అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని తెలియజేశారు. మంత్రి అంబటి రాంబాబుకు ప్రాణహాని ఉంటే అది సీఎం జగన్తోనని ఎద్దేవా చేశారు. రైతులు ఈ ప్రభుత్వం మీద తిరగబడతారు. తెలుగుదేశం పార్టీ పరంగా కూడా అవసరమైతే మేము గతంలోనే చెప్పాం, మీరు ఈ టైలెంట్ ప్రాంతాల్లో నీళ్ళిచ్చి కనుక ఆదుకోకపోతే నియోజకవర్గ పరిధిలో ఉన్న రహదారుల్ని కొంత సమయం ఇస్తాం, మీరు గనక స్పందించి పంటలను కాపాడకపోతే, సైలెంట్ ప్రాంతాలకు మీరు నీళ్ళు ఇవ్వకపోతే రహదారులను మేము దిగ్బంధం చేస్తాం. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం వేసిన పంటలను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటే ప్రచారం మీద మునిగిపోయారు. జగనన్న సురక్ష అంటారు. అయ్యా, వేసిన పంటలు ఎండిపోతున్నాయి, రైతులు కష్టపడి, నేను అడిగా నిన్న 3000 అడుగులు పైబడి పైపులు వేస్తున్నారు, ట్యూబులు తెచ్చుకుంటున్నారు, ఒకటికి 3 ఇంజన్లు ఎత్తిపోసుకుంటున్నారు, చందాలు వసూలు చేసుకుంటున్నారు. ఒక గ్రామంలో అయితే నీళ్లు తెచ్చుకోవడానికి 1,50,000 2 లక్షల రూపాయలు అడ్డుకట్టేసుకోవడానికి కానీ
అలాగే మనం చూసాం అన్నా ఛానల్ సీతారాంపురం వలరాపాలెం గ్రామాలు పరిధిలో 1,80,000 రూపాయలు రైతులు చందాలు పోగు చేసుకొని తవ్వారు. రైళ్లు కానీ ఇరిగేషన్ కెనాల్స్ కానీ ప్రభుత్వం చేయాల్సిన పని అది. నిన్న నేను ఉప్పలపాడ ఆ ప్రాంతానికి వెళ్తే సుద్దపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు మనుషుల్ని పోగు చేసుకొని వాళ్లే బోధి కాలంలో ఉన్న తూర్పుకాడని వాటిని కోసుకునే పరిస్థితి వచ్చింది. ఎంతో కష్టపడుతున్నారు. ఏదో ఒక రకంగా డబ్బులు పోతే పోయిన పంటలు కాపాడదామని చెప్పి. ఎంత దౌర్భాగ్యం అంటే అధికారంలో ఉన్న శాసనసభ్యులు పంటలు కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది వదిలేసి జగనన్న నామస్మరణం చేస్తే రైతుల పరిస్థితి ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ల పాలన పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులు, కార్యకర్తలు సైతం గర్వపడే విధంగా ఉందని రాజ్యసభ సభ్యులు గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా పెడనలో సోమవారం ఆంధ్రప్రదేశ్కి జగనన్న ఎందుకు కావాలి అంటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. మొదట స్వర్గీయ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నవరత్నాల రూపంలో చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం, జనసేన, బీజేపీ పార్టీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను తీవ్రంగా మోసం చేశారని తెలిపారు. కాబట్టి ప్రజలు ఓటు అడిగే హక్కు వైసీపీ ప్రభుత్వానికే ఉందని వివరించారు. రానున్న 2024 ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించడం ఖాయమని అన్నారు. రాజశేఖర్ సార్ శ్రీ మర్రి రాజశేఖర్ గారు కూడా వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన శాసనసభ్యులు శ్రీ జోగి రమేష్ గారు కూడా వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన ఎన్ఎల్ఏ ప్లేయర్ జోగి రాజీవ్ గారు కూడా వేదికగా వెనకరా నన్ను అందరికి వస్తుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ రాజశేఖర్ గారు మన శాసనసభ్యులు జోగి రమేష్ గారి చేతుల మీద దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని మంచినీటి చెరువు దగ్గరలో ఉన్నటువంటి టిక్రో గృహంలో మహిళ అనుమానాస్పద మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. 500 రూపాయలకు చెందినటువంటి టిటో గృహంలో 3 రోజుల క్రితం మహిళ మృతి చెందింది. ఇక పక్కింటి వాళ్ళకి దుర్వాసన రావడంతో పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్నటువంటి సీఐ సీతారామయ్య హుటాహుటిన టిట్కో గృహాల వద్దకు వెళ్లి మహిళా మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కృష్ణమాల్ సెంటర్కి చెందినటువంటి షేక్ ముంతాజ్ గత కొద్ది కాలంగా పంట పనుల నిమిత్తం వెళ్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఎవరో కక్షతోనే చేశారని పోలీసులు తెలిపారు. ఇక ముంతాజ్ ఒక పాప, ఒక బాబు ఉన్నారు. విజయనగరం జిల్లా కాంటకపల్లి రైలు ప్రమాద బాధితులను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇక ప్రమాదంలో మరణించిన వారి చిత్రపటాలకు సీఎం నివాళులు అర్పించారు. విజయనగరం చేరుకున్నటువంటి సీఎం జగన్ కాంటకపల్లి దగ్గర రైలు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ధైర్యమూ చెప్పారు. కాగా రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. 100 మందికి పైగా బాధితులకు గాయాలు అయ్యాయి.
విజయనగరం సహా విశాఖపట్నంలో బాధితులకు చికిత్స అందిస్తూ ఉన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఇక ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలు అనేవారు కనిపెట్టుకొని ఉండాలి. స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ. ఇంటికి నమస్కారం. మేము పల్నాడు జిల్లా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ నుంచి వచ్చాము. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే పసిపిల్లలు అంటే 1 సంవత్సరం నుంచి 18 సంవత్సరాల లోపల వయసున్న బాలలు మరియు బాలికలు అందరూ కలిసి వాళ్ళు ఎదుర్కొనే ఆపదల గురించి ఎలా రక్షించుకోవాలా, అందుకని ముఖ్యంగా 1098 నెంబర్ 100 నెంబర్ కానీ 181 కానీ 112 కానీ మీరు ఎటువంటి ఆపదలో ఉన్నా ఎప్పుడున్నా కూడా ఏ సమయమైనా చేయొచ్చు. ఇది టోల్ ఫ్రీ నెంబరు. మీరు 1098 చేసి మీకున్న సమస్యలు తెలుపుకోవచ్చు. ముఖ్యంగా ఈ వయసులో ఉన్నవారు ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అది ఎవరికి చెప్పుకోలేక తెలియకపోతున్నారు. పెద్దవారైతే పోలీస్ స్టేషన్కి వస్తారు. మీరైతే మాత్రం ఈ నెంబర్ కాల్ చేస్తే మేమే మీ దగ్గరికి వచ్చి సీక్రెట్గా పరిశీలిస్తాం. మీరు ఫోన్ చేసిన నెంబర్లు ఎట్టి పరిస్థితుల్లో బయట కావు. అలాగే బాల్య వివాహాలు కూడా 18 సంవత్సరాల లోపల చేసుకోవడం నేరం. అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కూడా ఈ హెచ్టీవీ పనిచేస్తుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఈ 1098కి ఫోన్ చేసినట్లయితే మీకు తక్షణ పరిష్కారం జరుగుతుంది. అదేవిధంగా అందుబాటులో 100 ఉంది, ప్లస్ 181 ఉంది, 112 ఉంది. సో ఈ అవకాశాలు ఉపయోగించుకొని మిమ్మల్ని మీరు రక్షించుకొని పక్కన వాళ్ళు కూడా రక్షించాల్సిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జగనన్న ఆరోగ్య సురక్ష పేదలకు వరమని స్థానిక ఎమ్మెల్యే మద్దాలి గిరి అన్నారు. ఇక గుంటూరులోని స్థానిక నగరపాలెం స్టాల్ గర్ల్స్ హై స్కూల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిరి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడే వారికి కావాల్సినటువంటి పరీక్షలు, మందులు అందించడంతో పాటు ఆపరేషన్లు చేయాల్సి వస్తే అందుకు తగిన సహకారం ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. దేశంలో ఎక్కడ ఇటువంటి కార్యక్రమం జరగడం లేదని, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుందని అన్నారు. అనంతరం ICDS ఏర్పాటు చేసినటువంటి పౌష్టికాహార స్టాళ్లను తిలకించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ వాడుకునే మెడిసిన్ ఉన్నా కానీ అన్ని ఫ్రీగా వస్తాయి. క్యాంప్ ఖాళీగా ఉంది. లైట్ కుటుంబ సంక్షేమ శాఖల నోడల్ ఏజెన్సీలుగా క్యాంపు కార్యకలాపాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఈరోజు 80 సచివాలయం సంబంధించి గుండారావు PSC, అలాగే ఇక్కడ అందరికీ కూడా అందుబాటులో విధంగా దగ్గరగా ఉండే విధంగా ఇవాళ స్టాల్ గర్ల్ హై స్కూల్లో ఈ ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యం పట్ల మరి ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మనందరం కూడా చూస్తున్నాం. దాదాపుగా 1 month నుండి ఈ సురక్ష కార్యక్రమాలు ప్రారంభమవడం, షార్ట్ స్పాన్ అనుకున్నది కూడా మళ్ళా మార్పులు చేర్పులు చేసి ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క రోజు, అంటే ప్రతి 900 గడపకి ఒకరోజు ఈ క్యాంపు నిర్వహించడం. మరి అందరూ కూడా ఇక్కడ వైటల్స్ అంటే షుగర్ కానివ్వండి, ఇవాళ 7 రకాలైన టెస్టులు ఫ్రీగా చేయించడం, ఇంటి దగ్గరే చేస్తారు అవి. అలాగే మరి క్యాంపు ద్వారా వాళ్ళకి ఆ మెడిసిన్స్ ఇవ్వడం కానివ్వండి ఉచితంగా. అలాగే PHC కనుక మనం రెగ్యులర్గా సందర్శించ, ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చి రెగ్యులర్గా ఆ PHC కనుక మనం వెళ్ళినట్టయితే మరి మెడిసిన్స్ కూడా ఫ్రీగా వచ్చే అవకాశం, వెసులుబాటు ఈరోజు ప్రభుత్వం మనకి ఇచ్చింది. ముఖ్యంగా పేద వర్గాలని, అలాగే నేను ఇవాళ ఒక పెద్దవాడిని చూశాను. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.